నల్గొండ జిల్లాలో మంత్రులు రైస్ మిల్లర్లు ఒక్కటయ్యారు. సిండికేట్ అవతారమెత్తి రైతుల్ని అందిన కాడికి దోచుకుని తింటున్నారు. అయితే అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికైతే తెచ్చిన ధాన్యంలో కింటాకు 8 కిలోల తరుగు తీస్తున్నారు. లారీ ధాన్యానికి 25,000 రూపాయల రైతుల కష్టాన్ని మిల్లర్లు దౌర్జన్యంగా జేబుల్లో వేసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో మిల్లర్ల వద్ద లంచాలు తీసుకుని వాళ్లు ఇష్టారాజ్యంగా దోచుకునేందుకు లైసెన్స్ ఇచ్చినట్లు వ్యవహరిస్తున్నారు జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీంతో మిల్లర్ల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. మిల్లర్లు అందిన కాడికి రైతుల్ని నిలువునా దోచుకుంటున్నారు. ఈ దందాలో అధికారులు, పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్లు, కాంట్రాక్టర్లు అందరూ భాగమయ్యారు. తిలాపాపం తలాపిడికడన్నట్లు దోచుకున్న సొమ్ములో అందరూ కలిసి పంచుకుంటున్న పరిస్థితి నెలకొంది. రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. పెట్టుబడి సంబంధించినటువంటి కూడా వెళ్ళనటువంటి పరిస్థితి ఉంది. మంత్రులు పర్యవేక్షణ చేశారు. ఈ జిల్లాలో 4 మంత్రులు పర్యవేక్షణ చేసి 1-2 ఐకేపీ కేంద్రాలని సందర్శించి అక్కడ రైతులతో మాట్లాడకుండా ఓన్లీ హమాలీలతో మాట్లాడి సమస్య మొత్తం హమాలీలదే, హమాలీలు లేకపోవడం ద్వారానే ఎక్స్పోర్ట్ కావట్లేదు, ఎగుమతి కావట్లేదు, దీనివల్ల సమస్య అని చెప్పారు. కానీ జిల్లా యంత్రాంగంతో ఎక్కడ చర్చించినటువంటి పరిస్థితి లేదు. మిల్లర్లతో ఎక్కడ రివ్యూ చేసినటువంటి పరిస్థితి లేదు. మిల్లర్లు, మంత్రులు ఇద్దరు కూడా కుమ్మక్కై రైతుల్ని దోచుకునేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వ్యవసాయం చేసేటోళ్లకు న్యాయం చేకూర్చండి. నాటు పెట్టి నుంచి యూరియా కొరత వస్తుంది. యూరియా కొరతతో ఇదో అదో ఇబ్బందులు పడి నానా తంటాలు పడి రైతులు ఒడ్లు పండించి మార్కెట్కి వచ్చినాక కూడా సరసమైన ధరలు లేవు. మాకు రాష్ట్ర వ్యాప్తంగా బి గ్రేడ్ పెట్టిండు. ఏ గ్రేడ్ ధర ఎందుకు? చదువుకున్న వాళ్ళకు యాప్లు వస్తాయి, అన్నీ వస్తాయి, యూరియా బుక్ చేసుకుంటాడు. చదువు రానోడే రైతు. మరి యూరియా ఎట్లా బుక్ చేసుకోవాలి? ఎవరి కాలు పట్టుకోవాలి? ప్రతిదానికి మంది కాలు పట్టుకోవాలి నా రైతు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీ ఒడ్లు 40 టన్నుల దాకా కాంటా వేస్తారు. ఆ లారీ మిల్లుకు పోగానే ఆ 40 టన్నులలో తరుగు పేరుతో 10 క్వింటాళ్ల ధాన్యాన్ని తీస్తున్నారు మిల్లర్లు. ధాన్యంలో తాలు, తేమ, పచ్చగింజ ఉందని, నాణ్యత లేవని సాకులు చెప్తూ రైతులను బెదిరిస్తున్నారు. క్వింటాకు 8 కిలోల దాకా తరుగు తీస్తూ రైతుల్ని గద్దల్లా పీకు తింటున్నారు మిల్లర్లు. దీంతో రైతు ఒక లారీ ధాన్యాన్ని అమ్ముకుంటే 25,000 రూపాయల దాకా నష్టపోతున్నాడు. ఈ దోచుకున్న డబ్బును మంత్రులు, మిల్లర్లు, అధికారులు, సొసైటీల చైర్మన్లు, కాంట్రాక్టర్లు కలిసి పంచుకుంటున్నారు. రోజు వస్తున్నాం, పోతున్నాం, రేపు ఇంకా ఆయన బుక్ లేదు, ఏం లేదు. వాట్సాప్ పెట్టుడు, ఫోన్లలో అమ్మాళ్ళకి వాట్సాప్ పెట్టుడు, ఇక దొంగతాటంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పెట్టుకోవడం. ఇక్కడ బుక్ కూడా లేదు. వాళ్ళని అడుగుదామన్నా వస్తే సెంటర్లో ఓని ఇన్ఛార్జి లేడు, ఓళ్ళు లేరు. దీనికి ఏమని అంటేనేమో మాదేముంది నాదేముందని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా నెల అయినా అయిపోయినట్టుంది. కిలో రైతుల మీద వేసారు తక్కువ. మరి గవర్నమెంట్ తీసుకుంటే ఏమవుతుంది? గవర్నమెంట్ కిలో తక్కువ తీసుకుంటే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. ఒక్క లారీకి 20,000 మళ్ళా పోతే ఇప్పుడు పట్టాలకే 16,000. ఒక్క లారీ అమ్మితే ఇవాళ 50,000 ఖర్చు ఈ మార్కెట్లో. మొత్తం ఒక్క లారీ వడ్లు అమ్మేందుకు 50,000 ఖర్చు వస్తుంది. 50,000 ఎండపోసేందుకు 10,000. మిలుగుడు పాసా ఇంకా వేసే గతి లేక చేయాల్సిందే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో క్వింటా ధాన్యానికి 2 కిలోలు మాత్రమే తరుగు తీయాలి. అది కూడా నాణ్యత తక్కువగా ఉన్న వడ్లలో మాత్రమే తరుగు తీయాలి. నాణ్యమైన ఏ గ్రేడ్ ధాన్యంలో ఎలాంటి తరుగు తీయొద్దని ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అయినా అధికారులు, మిల్లర్లు యథేచ్ఛగా బహిరంగంగా రైతుల్ని బెదిరిస్తూ దోచుకుంటున్నారు. ఇంత దోపిడీ గతంలో ఎప్పుడూ చూడలేదని రైతులు బోరున విలపిస్తున్నారు. ఇంత దారుణంగా రైతుల కష్టాన్ని దోచుకుంటున్న మిల్లర్లు, వారికి సపోర్ట్ చేస్తున్న అధికారులు, మంత్రులకు శాపనార్థాలు పెడుతున్నారు రైతులు. మిల్లర్ల వద్ద మంత్రులు ముడుపులు తీసుకోకపోతే వారిపై అజమాయిషీ ఎందుకు లేదని, వారు చెప్పినట్లు మంత్రులు ఎందుకు తలలు ఊపుతున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.